నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు పదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించాలని డిమాండ్ చేసిన ఫెడరేషన్ సభ్యులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా. జయరాం రెడ్డి నక్సల్కు జెలటిన్ స్టిక్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. పామాయిల్ తోటల పెంపకంతో రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పేలుడు పదార్థాల మాఫియాలో తెలంగాణకు చెందిన బడా నేత ఉన్నట్లు పోలీసులు గుట్టురట్టు చేశారు. సాలో జయరాం రెడ్డి అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు జెల్టిన్ స్టిక్స్ సప్లై చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే పేలుడు పదార్థాలు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు పోలీసులు. విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. జెల్టిన్ స్టిక్స్ ను తక్కువకు కొని మావోయిస్టులకు వేలలో అమ్ముతున్నారన్నారు కొందరు మధ్యవర్తులు. వీరి మావోయిస్టులకేనా ఇంకా ఉగ్రవాదులకు కూడా సప్లై చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కీసరగట్టు శివార్లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే జయరాం రెడ్డి పేలుడు కంపెనీలు నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా జగపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పామాయిల్ తోటల పెంపకానికి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను తెలిపారు. సకాలంలో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఒక హెక్టార్కి 2,70,000 గవర్నమెంట్ ఇస్తుంది సపోర్ట్. ఎవరన్నా వాళ్ళు చేసుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్ చెప్తుంది. జాగ్రత్త మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాంట్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకెలా ప్రమోట్ చేయాలి అనే దాని తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి, డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా,
దాంట్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు ఈ మండలానికి శాంక్షన్ అయ్యేది. అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళలో డెవలప్మెంట్ అవుతుందా లేదా? 7,70,000 ఇస్తున్నారు గవర్నమెంట్ హెక్టార్కి. ఒక హెక్టార్కి 2,70,000 గవర్నమెంట్ ఇస్తుంది సపోర్ట్. ఎవరన్నా వాళ్ళు చేసుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్పచెప్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్తో లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాంట్ని సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకెలా ప్రమోట్ చేయాలి అనే దాని మీద. తర్వాత మనకున్నటువంటి విశాఖ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వివిధ స్వయం శక్తి ఉపాధి మార్గాల ద్వారా ఆర్థిక స్వలంబన సాధించిన పంచాయతీలు, మండల పరిషత్ ప్రతినిధులతో వర్క్ షాప్ జరిగింది. ప్రాజెక్టుల రూపకల్పన, స్వయం శక్తి సంఘాల ఆర్థిక స్వలంబన, వార్షిక ప్రణాళికలు తదితర అంశాలపై కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ చర్చించారు. కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 88 మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా చర్చించారు. ఎలా ఉంది కలర్స్? All the officers, starting from the Secretary Sir from Delhi to this is my second. This is the CEC meeting for. Yes. Thank you all of you. DG and IRT and PR, Sri Narendra Kumar Ji. Principal Secretary Andhra Pradesh, Shashi Krishna Kumar. Secretaries from secretaries and other senior officers from JNK, Nagaland, Meghalaya, NRT officials from Andhra Pradesh. తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులో మెర్సీ కిల్లింగ్లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ అవార్డుగా ఎంపికయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్. స్వేచ్ఛ అనే అనాథ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభమవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్లో విడుదలైంది. మంచి విజయం సాధించింది. ఎమోషనల్ కథనాలుగా సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సీ కిల్లింగ్ సినిమాను రూపొందించారు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హారిక. మన తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ 2024లో మెర్సీ కిల్లింగ్ మూవీకి నన్ను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అండ్ దిల్రాజ్ సార్, జయసుధా మ్యామ్ అండ్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఆనర్డ్ అండ్ హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్. మా మెర్సీ కిల్లింగ్ మూవీ డైరెక్టర్ రమణ సార్, thank you so much for giving me this opportunity and believing in me. My producer, Sai Siddhartha Productions, Mala Kameshwari ma'am, thank you so much for making this happen. And my whole Mercy Killing team, congratulations. And my well-wishers and my fans, మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ హారిక. మన తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ 2024లో మెర్సీ కిల్లింగ్ మూవీకి నన్ను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసినందుకు
థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, అండ్ దిల్రాజ్ సార్, జయసుధా మ్యామ్, అండ్ ఆల్ ద jury members, thank you so much. I'm very honored and happy to receive this award. My Mercy Killing movie director Ramna sir, thank you so much for giving me this opportunity and believing in me. My producer Sai Siddhartha Productions, Mala Kameshwari ma'am, thank you so much for making this happen. And my whole Mercy Killing team, congratulations. And my well-wishers and my fans, మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుందని తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ను తాను అభివృద్ధి చేశానని పదే పదే గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మరింత అభివృద్ధి జరిగిందనే విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన, సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ ఎత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు. నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపడే ప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని. భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు రాపుల్ జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టు కొండ లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకున్నారు. సామాజిక తెలంగాణ వైపు పయనించారు. తన పేరు దేవుళ్ళ ఉద్యమంతులు అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్న మరియు లాయర్ వృత్తి చేశాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధం ఉండి వారితో సభ్యులతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలను తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి. రవికుమార్, అందరికీ నమస్కారాలు. ఈ పత్రికా సమావేశం విశేషము కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం, సామాజిక తెలంగాణ వైపు
పయనిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి. అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా, మరియు లాయర్ వృత్తి చేసినా కూడా, ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన ఆయన. ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అభివృద్ధిని ఇస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ, అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టిన వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్లాల్సింది, బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సింది. ఆయన మార్గదర్శకంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మలిదశ ఉద్యమంలో తీసుకున్నా కూడా ఆయన 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో జరిపిన చర్చలు, వీరి నిబద్ధత, వీరి ఈ వయసులో కూడా తెలంగాణ గురించి కట్టుబడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా టర్నింగ్ పాయింట్ ఇచ్చిన అంశం. అందరు గ్రహించాల్సింది కూడా ఇది ఉన్నది. ఎందుకంటే వీరందరూ 98 సంవత్సరాలు అంతకుముందు ఉద్యమాలే కాకుండా వారిని పిలిచి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఒక సమాజముగా 2 రాష్ట్రాలుగా ఉందామని చెప్పి వారందరినీ కూడా పిలిచి సమాలోచనలు చేసిన దార్శనికుడు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణ జాతిపితగా మనమందరం గౌరవించుకుందామని, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో ప్రస్తుతించినందుకు వారికి ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ వద్ద అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం ముందుకొచ్చింది. అంతర్వేది, కేశనపల్లి, చింతలమోరి, కరవాక తీర ప్రాంతాల్లో సముద్రపు కెరటాలు అలజడి సృష్టించాయి. సముద్రం పాటుపోటు టైంలో కెరటాలు ఉధృతంగా ఉండడంతో సముద్రపు నీరు వచ్చి రోడ్డు మునిగిపోయాయి. కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచాలని దురుద్దేశంతో అధికారులు తప్పుడు ఆడిట్ చూపించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు ఆలోచన విరమించుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు పీడీఎస్యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి నేతలు హెచ్చరించారు. And donations, they are illegally grab the donations of the student organizations. And
తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఫీజులు దోపిడీ చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి వసూలు చేస్తున్న కాలేజీలపై వెంటనే టెక్నికల్ విద్యలో పేద విద్యార్థులైనటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు చెందిన Down CM! Down CM! Down CM! Down CM! సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో అధిక ఫీజులు పెంచడం Down CM! Down CM! సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యలో ఫీజులు పెంచడం సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యలో ఫీజులు పెంచడం Down CM! ఎంతమంది ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శ్రేష్ఠ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకేనా వచ్చింది సార్. స్ట్రైట్గా వచ్చేసండి బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్.
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు పదే పదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించాలని డిమాండ్ చేసిన ఫెడరేషన్ సభ్యులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా. జయరాం రెడ్డి నక్సల్కు జెలటిన్ స్టిక్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. పామాయిల్ తోటల పెంపకంతో రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.